ఏమైందిరా? స్టార్ట్ అవడం లేదు సార్. త్వరగా చూశాడు, వదలు టైం అవుతుంది. సరే సార్. రంగా రంగా ఎక్కడ తెచ్చాడు వీడు ఈ వర్షం ఒకటి? రంగా ఏడు వీడు ఎక్కడికి వెళ్ళావురా? లోపలికి రా. నరసింహ, తడిచిపోతావు. ఆల్రెడీ తడిసిపోయి ఉంటుందిలే, నేనే వస్తాను. నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. హెల్ప్ హెల్ప్ హెల్ప్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ముసలోడు అయినా బాగానే పరిగెత్తావు. నరసింహ, ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవుల మాటలు నమ్మి మోసపోకు. జాతి పేరుతో పార్టీని చీల్చడం తప్పు కదా? నరసింహ, వాడిని నమ్మొద్దురా. వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడురా. నా కళ్ళ ముందు పెరిగిన వాడివి, నన్ను నేను చేయొద్దురా. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. నీకు రాజకీయం తెలియదు నరసింహ. నీకు నా గురించి తెలీదు. వీడి పేరు నరసింహ, సిటీలో పేరు మోసిన రౌడీ. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది వీడి వీక్నెస్. హోమ్ మినిస్టర్ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. నమస్తే సార్. అమ్మా. ఏ నరసింహ, బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నయ్య ఈయన పై స్నానం చేస్తున్నారు. రే ఉండట్రా, వస్తా. బాత్రూమ్ లోకి వెళ్ళావు, భయపడి చేస్తావు. సార్ నమస్తే. ఓరి నువ్వా? పని అయిపోయింది సార్. వీడే ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు. వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను. చెప్పు నరసింహ, నీకేం కావాలి? వైటా, బ్లాకా, జూబ్లీ హిల్స్ లో సైటా? అదేం వద్దు సార్. మరి ఏం కావాలి? కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా? సీట్ కావాలి. కాలేజ్లోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది ఏమన్నా స్వీటా? ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువిచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా? సార్ నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం? నువ్వు చెప్పు. నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి. పాస్ ఇస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ని హ్యాండిల్ చేయటం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నా, కానీ జీవితాంతా కుక్కలా బ్రతకమంటున్నాడు. అన్నా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్. ఏంటి నరసింహ, ఇంకా కోపం పోలేదా? అన్నకు మేమే కోపం ఎందుకుంటుంది సార్? మీ పేరెత్తితేనే ప్లేట్ ఇసిరేస్తారు. అంత అభిమానం మీరంటే అన్నకు. వాడి అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను.
రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను. నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. అయ్యో పిచ్చి పట్టిందా ఏంట్రా ఇది? వద్దు, లోపలికి రావద్దు. ఏంట్రా ఇది? అజయ్, వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు 2 కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి, నరసింహ చెల్లెలు పూజ కావాలంతే. కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు. లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాం? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు. అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్, ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు. హోమ్ మినిస్టర్ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాలా చూసి చాలు, వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపల ఏమైతుందన్నా? బొమ్మిడాయల పులుసు. అయ్యా, ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్. నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవల్ ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమన్నా తేడా జరిగితే అయ్యయ్యో జరగదులే. కౌసల్య, కౌసల్య, వస్తున్నా. కౌసల్య, నా బంగారు తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. అది నా మాట కాదన్నదే, అది నా చెల్లెలు. ఎక్కడా? పూజ లైఫ్ ని చాలా సరదాగా గడిపారనుకుంటుంది, కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36 క్లాస్ నంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని. అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఇంతకీ ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు, ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు, సొట్ట బుగ్గల చిన్నోడు, నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. పూజ, నేను వీడిని అర్థం చేసుకో. చెప్పేది. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దంటి కోడలు అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది. పూజ, క్లాస్ కి టైం అవుతుంది. నువ్వు క్లాస్కి వెళ్ళు. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా.
బండి దిగండి. మామూలుగా ఇలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు. కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో, ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు. తొందరగా పోనీ సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఏమేమి సార్? పెట్రోల్ అయిపోయింది. ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు. అరెక్క, నీకు హెల్ప్ చేసేది ఎక్కువ, దగ్గర బండి. తెలుగోడా వేజ్ దోసుకో. వీడియో డైనోసార్ లా ఉన్నాడు. వీళ్ళు బాక్సర్స్, మా నాన్నగారి స్టూడెంట్. నువ్వు ఫైట్ చేస్తుండు, నీ పెట్రోల్ తీసుకొస్తా. అయ్యో నాకు ఫైటింగ్ రాదే. అయితే జంపు జిల్లాని అంటే పరిగెత్తు బే. పక్కడో రక్కో. ఇదిగో ఇటు వెళ్దాం. నీకేం కాలేదుగా? ఓకే పద పద. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో కలికాలం. అయ్యో అయ్యో ఓకే. వెళ్ళిపోయారు, లేవండి. అయ్యో ఈ టైంలో ఈ ఆసనాలు ఏంట్రా? ఆసనాల టైంలో ఇది ఏంట్రా? అయ్యో మళ్ళీ ఈ గుండుగాడు, గుండు పచ్చడి. ఈ 10 మందితో కుమ్మించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్. పదా. ఈ డైనోసార్ కంటే ఆ 10 మంది బెటర్. వీడి సంగతి తర్వాత చెప్తాను. ఈ టైంలో అమ్మాయి అవసరాన్ని. అబ్బా నన్ను కొడతావేంటి? వాడెక్కడా? I don't know. అయ్యో ఇలా అయితే కుదరదు. కానీ మీరు ఇటు పరిగెత్తండి, నేను ఇటు పరిగెత్తాను. ఆ వీధి చివరినున్న సాయిబాబా గుడి దగ్గర కలుద్దాం, ఓకేనా? మేమందరం ఇంటే పరిగెత్తున్నాం, నన్ను ఫాలో. అయ్యో అయ్యో ఎక్కాల్సిందే. అమ్మా అయ్యో. ఓకే ఓకే ఓకే. ఆహా జప్పు 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 జిలాని.
అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. వస్తావా? ఎక్కడికి? జస్ట్ అటువైపుకి. ఓకే, థ్యాంక్ యూ. పోచంపుడి ఏమైంది? త్వరగా రండి. ఇంత మందిలో నువ్వు పోటీగాడివరా? నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా. ఈసారి నేను వదిలేసాను రా బఫున్. అదే మాట మీద నిలబడు. ఎక్కండి. దొరికాక చేస్తావు బావా. ఎక్కడ దొరకలేదంట బావా. సిటీ దాటి ఏమన్నా వెతికించమంటారా? ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని. సేవ్ చేస్తా అని చెప్పి చీట్ చేస్తావా? నువ్వు మీ నాన్నకి ట్విస్ట్ ఇచ్చావు, నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు నన్ను ఆశీర్వదించండి సార్. పెళ్లి కూడా చేసుకున్నారా? కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా? వదలండి సార్. మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదుగో. పాపం షాక్ తో సగం చనిపోయాడు. ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రాగాడిని క్షమించి వదిలేను సార్. పాపం పాప పొద్దునుంచి కష్టపడి బాగా అలసిపోయింది. లోపలికెళ్ళి పాలు తాగు పాప. 20 మంది బాక్సర్స్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. ఎవరు నువ్వు? మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకునే ఒక జూనియర్ కిక్ బాక్సర్ సార్. పోయిందనుకున్న మా ఇంటి పొలను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్. ఉంటాను సార్. అలాగే. నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలా? అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ. ఒక్కొక్కటి సైజులు చూసావా? తలో గుద్దుగుద్దే నీ లైఫ్ పచ్చడైపోద్ది. పని చూసుకోపోరా. లవ్ చేసి తెలుసు నీకు ఆ పెయిన్ ఏంటో. లవ్వా తొక్క. నాకంత టైము లేదు, దానిపైన అంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్, షాపింగ్, అవుటింగ్, ఫైనల్ గా బిల్డింగ్. తడిసి మోపడవుద్ది. అంతెందుకు, పెట్రోల్ కూడా వేస్టే. ఒరేయ్, వాళ్ళకేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసావేట్రా? వాడు నాకు హెల్ప్ అవుతాడని. మరి నిన్న దొరికితే ఇవాళ అప్పు చెప్పేంట్రా? గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు, పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు. అదే ఒక రోజు తర్వాత అప్పు చెప్పాను అనుకో, బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ కి హెల్ప్ అవుతారు. అది తప్పు కదరా. ఎప్పటికెయ్యదమప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మామూలుగానే మనిషి అర్థం అవ్వు, కనీసం మాటలు కూడా అర్థం అవ్వదలారా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. ఈడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. మరి పెద్దడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా ఉంటాం. లక్ష్మి. ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చే వదినా. రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా? వెనకాలే వచ్చావా? వెనకేసుకు రావడానికి నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. నిన్న కొడుకులో పెంచాను రా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే, పీత బాధలు పీతలు. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు కాల్ చేశాను. ఇది బెడ్ లాండ్రీ షాపా? సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికి ఏం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే
మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. అలాగే. ఇది వాడంతట వాడే మనకి చెప్పని. ఎక్కడ తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా? బీభత్సం. పీతలంటే నాకు ఇష్టం కదా బామ్మ. ఇష్టాలు మారుతుంటాయి కదా. అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా? రాత్రి తిన్న పిజ్జా, ఇప్పుడు తిన్న పీతలు. పిజ్జా పీతలు. హలో, 1 minute. రే, నీకోసం ఎవరు అమ్మాయి అర్జెంటుగా మాట్లాడాలట. హలో సార్, నేను 5 స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. పొరపాటున నేను మీ ఫొటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫొటోస్ ఇచ్చాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా? దానికి అంత టెన్షన్ ఎందుకు? లేదు సార్, వాళ్ళు అసలే చాలా డేంజర్ మనుషులా కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్. సరే వస్తున్నా. నాన్న పీతలు కోర్రా. అర్జెంట్ అంట మరి దీనికి. ఇంకేం పీతలమ్మా, ఆకలుండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు చాలు. హలో, ఇదిగోండి. సారీ సార్, మీ ఫోటో. ఈసారైనా కరెక్ట్గా ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు బెలూన్ ఎంతమ్మా? అరే అరే మళ్ళీ ఆగిపోయింది. హలో, ఏ ఏరియా? నెక్లెస్ రోడ్. ఎప్పుడు నీ బండి ఆగడం, మేము పెట్రోల్ తేవడం, ఇంకో పని లేదా బాబు? ఒరే నీ అబ్బా, నా బైక్ లో తిరిగినప్పుడు ఏమైనా గుర్తుకు రాలేదురా? అయినా నా బాబు గురించి తెలిసిందేగా నీకు. రే, హెవీ వెయిటింగ్, బాక్సింగ్ అని చెప్పి తిరగడం కాదురా, పెట్రోల్ ఉందో చూసుకోవాలి. ఏదో సలహాలు మానేసి నువ్వు నోరు మూసుకొని రా ఇక్కడికి. టైం అయింది. ప్రతి ఒక్కడు ఉచిత సలహాలు ఇవ్వడమే. అన్నయ్య ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య, ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. ఏయ్, నిజం చెప్తున్నా? ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దునుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్. హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్ కొంటే చాలు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది శిష్య. అన్నా, ఈ బెలూన్స్ ఎంత? 5 రూపీస్ సార్. ఒక ఐస్ క్రీమ్ కొంటే ఒక బెలూన్ ఫ్రీ. ఇంకా ఆల్ ద బెస్ట్ శిష్య. నువ్వు దులిపై. చాలా థ్యాంక్స్ అన్నా. ఐస్ క్రీమే ఉంది, తీసుకోవా అక్క? చిల్లర తెచ్చిస్తా అక్క. హలో పూజ, ఎక్కడున్నావే? నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. నువ్వెక్కడున్నావే? 10 నిమిషాలు అక్కడికి వస్తాను. నువ్వెప్పుడు లేటే, త్వరగా రా. డాక్టర్ కొడలు పిల్ల ఎలా ఉంది నరసింహ? బానే ఉంది సార్. పరీక్షలు దగ్గర అవుతున్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాం. బాగా చదివించు. లండన్ లో మంచి హాస్పిటల్ పెట్టిద్దాం. అలాగే సార్. ఆ జాగ్రత్త, ఈ మధ్యలో అమ్మాయిలు లవ్ గివ్ అంటూ షాక్లు ఇస్తున్నారు. చాచా, నా బంగారం అలాంటి కాదు సార్, చాలా పద్ధతిగా పెంచారు. మన బంగారం గురించి కాదు, కుర్రాళ్ళు వెంటబడి అమ్మాయిలు మనసు పాడు చేస్తారు. ఏమంటావు? ఏంటి నరసింహ, సడన్ గా ఆగిపోయావు? నేను అన్నదానికి ఫెయిల్ అయ్యావా? చచ్చా, ఏం లేదు. ఇదిగో అక్క. ఏం పర్వాలేదు, నువ్వే ఉంచుకో. వద్దక్క, ఆ అన్న ఒక ఐడియా చెప్పాడు, దాంతో అన్ని ఐస్ క్రీమ్లు అయిపోయాయి. నువ్వే ఉంచుకో. రే వెంకీ, పెట్రోల్ రెడీరా? ఐమాక్స్ లో సినిమా సూపర్ గా ఉంది. ఏంటి, నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అయ్యావా? పూజ, అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, భోజనానికి రా. మళ్ళీ వచ్చి స్టోరీ చెప్తానే. ఏంటన్నయ్యా, నాకంటే ముందే వచ్చి కూర్చున్నా? ఆకలేసిందా? స్టాప్. భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలని రోజు చెప్పాలా? ఓకే, స్టార్ట్.
అలా ఉన్నావు? మంటగా ఉంది. ఎక్కడా? చట్నీలో. నువ్వు కారం ఎక్కువగానే తింటావుగా. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? అరే నీకెలా తెలుసు? నీతో ఉన్నదెవరు? ఫ్రెండ్. ఎందుకలా అడుగుతున్నావు? చూడమ్మా, నీకు నా మీద ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ నమ్మకం నీ మీద నాకుంది. చెడిపోకుండా చూసుకో. అరే అన్నయ్య భోజనం తినాలనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇంట్లో గొర్రెలు తినేవాడికి మన ఇంట్లో గోంగూర పచ్చడి నచ్చుతుంది. అమ్మ కూర్చో, నువ్వు తిను. ఇదిగో చెప్పులని విప్పి కారులో పెట్టండి, లేకపోతే జతకి 20 రూపాయలు తీసుకుంటాడు. చిత్తం శివుని పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదేనే బామ్మ. వాడు 10 రూపాయలు తింటే నీదేం పోతుందిరా? నీ బేకరీ ఏం కరిగిపోదు. పద. మీరు ముందు నడండి. ఎంతమ్మా? 15 అమ్మా. 15 రూపీసా? మా ఊళ్ళో అయితే 5 రూపాయలకి 3. ఇవే దేవుడు కొబ్బరికాయ ఎక్కడిదే భక్తి చాలు. ఒకటివమ్మా. నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఏంటి నువ్వు కూడా గుడికొస్తున్నావా? నాకు గుడికొచ్చే అలవాట్లేదు కదా బామ్మ. ఆకలేసుకుని కొబ్బరికాయ కొట్టుకొని తిందామని. రే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి వేద్దావా. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు. పెట్టిన నైవేద్యం చెప్పల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి. బాగా చెప్పావు. ఇక్కడ కూడా ఎందుకు గొడవలు? పద. సరే రండి. సరే వచ్చిస్తానమ్మా డబ్బులు. అలాగేనమ్మా. చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు గానీ వరాలు మాత్రం బకెట్లు కావాలి. Tamal, super boiling, no? Fresh coconut water. Nice. అబ్బో కళ్ళు తిరిగిపోతున్నాయ్యా. కళ్ళు తిరుగుతుంది. అరే ఏమైందవ్వా? పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది. రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్. వద్దని ఎంత చెప్పినా వినదు. అలాగా అవ్వా, నువ్వు కూర్చో, నేను అంబెడతాను కాసేపు. నువ్వు కూర్చో. నీకెందుకయ్యా ఈ శ్రమ? ఏం పర్వాలేదు, నా టాలెంట్ ఏంటో చూపిస్తాగా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ. అమ్మమ్మ వదినా చూసారా, వాడు పుట్టినరోజని చెప్పి మనకన్నా ముందు గుడికి వచ్చిందండి. చాలా ఫాస్ట్. త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియం. హాయ్, మీరు లక్షణంగా ఉన్నావు. చాలా బాగా పాడావమ్మా. నీ పేరేంటి? పూజ. చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు? కళామందిర్లో. చైతన్యపుర సికింద్రాబాదా? కుక్కట్పల్లి. మనోడుగా మాత్రం సెటైర్ ఉండాలి. ఓసారి మా వాడితో ఇంటికి రామ్మా. ఏంటి? మీ అన్నయ్య అనుకుంటా. మంచి రోజు చూసి కలుస్తామని చెప్పమ్మా. బాయ్ బాయ్ బాయ్. పద. బాయ్. వెళ్ళొస్తా బాబు. ఎవరు వీళ్ళందరూ? ఎవరో తెలియదన్నయ్యా. ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. సరదా వెళ్దాం. నా పూజ ఇంకా కాలేదు. నేను కింద వెయిట్ చేస్తుంటాను, త్వరగా రా. అనకాపల్లి, అమలాపురం, కోనసీమ కొబ్బరికాయలు. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. కేరళ, రాయలసీమ, కోనసీమ కొబ్బరికాయలు. రండి 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 రండి. కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ. రాయలసీమ. ఏం చేస్తున్నావు ఇక్కడ? కొబ్బరికాయలు అమ్ముతున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా? నా చెవులో పూలు కనిపిస్తున్నాయా నీకు? జీన్స్ ప్యాంట్ వేసుకొని కొబ్బరికాయలు అమ్ముతాను, లుంగి కొట్టుకొని చెవులో పూలు కూడా అమ్ముతాను. వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా? రేయ్, నేనెవరో తెలుసా? చంపేస్తాను. కొబ్బరికాయలు అమ్మితే చంపేస్తారా? చంపే. బావా. అజయ్ బాబు. అజయ్, నువ్వేంటి ఇక్కడ? నా డార్లింగ్ గుడికి వచ్చింది కదా బావా. నీకెలా తెలుసు? నా డార్లింగ్ ఎక్కడుంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా. అవును, అతను బావా? ఇతను ఉద్యోగం అడుగుతుంటే. ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు, నువ్వు ఇవ్వకూడదు బావా. పద బావ వెళ్దాం. ఎక్కడ పెట్టాను? కనిపించట్లేదే.
ఏమైంది పూజ? చైన్ కనపడట్లేదు. అది అమ్మ చైన్. అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో భయంగా ఉంది. అమ్మ పోయేటప్పుడు తీసుకెళ్ళిందని చెప్పు. అనియా ఆల్ ది బెస్ట్. బాక్సులు లడ్డూలు మింగడం కాదు, బాక్సింగ్ లో కప్పు కొట్టుకురా, అప్పుడు కప్పులో పెట్టు తిందు గాని. మీకేం పర్లేదండి, నా బంగారం తప్పకుండా వచ్చేసా. చల్ ఇదేంట్రా? శుభమాన్ బాక్సింగ్ వెళ్తున్నప్పుడు పొరపాటున బండి ఆగిపోతే ముందు జాగ్రత్త. నువ్వు పద. అది బండిలోనే పోయి నువ్వు తాగేద్దు. చూసేవాడినా చెల్లమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. మామూలుగా ప్రేమలో పడ్డవాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు. పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్యా. దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయట్రా. ఎక్కడుంటాడు వాడేరా? వీడినే వేసేయాలరా. బాక్సర్వా బిడ్డ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ వరకు నేను చేయగలిగాను వెంకీ, కానీ నువ్వు సెలెక్ట్ అవటం మాత్రం రింగ్లో నీ టాలెంట్ బట్టి ఉంటుంది. నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. కలుస్తాను సార్. రే ఓపెనర్ ఉంది కదా, ఎందుకు బీర్లో ఓపెన్ చేయడానికి రా, మనం సాధించాడు కదా. బాబాయ్ ఇది సాధించడం కాదు, గెలిచి ప్రూవ్ చేయాలి, అప్పుడే అసలైన పార్టీ. నువ్వు రైట్ రా, నువ్వు రాంగ్ రా. దేఖో మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు. ఏయ్ తెలుగు ఇట్రా. వీడేంటి ఇంతున్నాడు? ఓహో మీకు నేను పరిచయం చేయలేదా? మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రమ్ జురాసిక్ పార్క్. चल हट। 4 साल से चैंपियन हूं मैं। मुंबई, दिल्ली, इंदौर सब जगह में जीत के आया हूं। तेलुगु पीपल తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులో ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకొని చింతతో చేస్తావరా సందుల్లో తిరిగే దొన్నపోతా. తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు. తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా? 200 సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుండె గుర్రు పెట్టిన ఆంధ్ర కేసరి మా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే టెట్రామైసిన్తో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ. 100 సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 36 అక్షరాల తెలుగు భాషని 56 అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య. తన కలంలో ఎర్రటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ. భూగోళం మొత్తం తన ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు? పిల్లల నోలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన. దేశ భాషలందు తెలుగు లెస్స అని భువననగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు. నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నెల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగళి వెంకయ్య. తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంఠమే శ్రీకృష్ణుడి శంఖంలా పూరించి గర్జించిన తెలుగు సింహం. తెలుగువాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు? మా తెలుగువాడు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు రా కంట్రీ బ్రూట్. అచ్చా మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆ క్లారిటీ నాలా చాలా మందికి లేదు. అయినా మేము అన్న తమ్మును కొట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కుటుంబం అన్నాక ప్రేమలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు, ఎవరిని క్షమించడు. బాకీ సబ్ ఠీక్ హై. వెంకటప్ప నాయుడు కౌనే? ఈసారి నేను చెత్తగొట్టి ఛాంపియన్షిప్ గెలవబోయేవాడు నేనే. The next round will be last year champion Mr. Chauhan. बच गया साला. अंदर आएगा ना तब देखूंगा. ఏయ్ చల్ బే చల్, లోపల చూపిస్తారా తెలుగుడి దెబ్బేంటో. ఈ నా డాష్లు ఏందంటారు, ఒక్కొక్కరు బైసన్ లాగా ఉన్నారు. అదంతా తెలియదు కానీ మన మందు పార్టీ కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ రా. కుదరదు, కుదరదంటే కుదరదు. తూకొన్నారే మా పాపను మర్చిపో. నోర్మే, అసలు మీ పాప ఎవరు? మా అన్నకు చెల్లెలు. అబ్బచ్చా, చెల్లెలుగా అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా? మిస్టర్ వెంకీ ప్లీజ్ కమ్ ఇన్ టు ద రింగ్. నన్నే పిలుస్తున్నారు, నిన్న తర్వాత చూసుకుంటా.
భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా. కాంపిటీషన్ మిస్ అయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అవన్నీ తర్వాత ముందు పదా. సార్ ఏంటా ఎంత లేట్గా వచ్చావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనేం చేయలేనయ్యా, నా ఒక్క డెసిషన్ సరిపోదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ సార్, బాక్సింగ్ ఇస్ మై లైఫ్ సార్. బాక్సర్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. నా లక్ష్యం నెరవేరకపోతే నా లైఫే వేస్ట్ సార్. ఒక పని చేయి, నువ్వు ఎవరిదైనా పొలిటికల్ రికమెండేషన్ లెటర్ రాగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే? అన్నో, వాడు మనోళ్ళందరినీ మడత పెట్టి ఇస్త్రీ చేశాడన్నా. వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అట్లా మొహం చూస్తే కనపట్టవురా, అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా. వాడేదో పగ పెట్టుకునే కొట్టాడన్నా, నో డౌట్ అన్నా. వాడు మన జల్లమ్మను లేపుకుపోతాడన్నా. అవ్వలేదు. బాక్సింగ్ ఛాంపియన్ అవుతానా అన్న అంటే సరే అన్నాను. నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా. ఇలా అయితే నాకొద్దు. అబ్బా మీరుండండి, ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. హాయ్ వెంకీ. వచ్చాడు దరిద్రులు. రండి అన్న రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. అది అంకుల్ మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చేసరిగా మెక్కి వెళ్ళండి. నువ్వు లోపలికి రావే, కాళ్ళు నొక్కుదు గాని. కాళ్ళు కాదు, పీక నొక్కుతాను. మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న. చెప్పాలా? ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ? లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదర్. ఛై, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వేం కంగారు పడగరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24 నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాషా కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్. డిస్కౌంట్ డబ్బా, తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్ సార్. నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్. సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. లైన్ నిలిచండి, వెళ్ళండి. కానీ సార్ మా నాన్నగారి పేరు మీద జరగండి, వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి. చెప్పాను టోకెన్ లేదే లోపలికి రాకూడదు. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో సార్. తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్.
సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే 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 రా ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్ ఐ లవ్ యూ. రాజేష్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో.
ఇది ఎవరో లాడ్జ్ అనుకున్నారో తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి సార్. మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల తబిల్లి. అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు. ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే. ఏమండి, ఇచ్చిన చావు సలాలు చాలు. చావు, బయలుదేరి చావు. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల పియరా వస్తున్నాను సార్. పూజ 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 ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దాట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్ అవుట్ ఎవ్రీబడీ. ఎరా, నీకు స్పెషల్గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా, నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసే. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా. చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ. నా మాట వినండి, మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట. అయితే బయట కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహమి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహమి. ప్రతిపక్షం కళ్ళు, అసంతృప్తి వర్గం నోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి.
టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. కమాన్ అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. పదా. అలాగే సార్. సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడ్రాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటరా బాబు. ఈ నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. ఈ మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెలు పూజను వదిలే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్వా? బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటే హోమ్ మినిస్టర్ మాట మర్చిపోతున్నావు. నీ చేతులకు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. చంపేస్తాను రా ఒకరోజు. అటో 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 జా. సుబే సుబాయా చంపేస్తాడు. తెరుచుకొని ఉన్నాం ఇక్కడ. పూజ ఎవర్రా? మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధేస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. పద. ఏంటండి? ఓ, ఇక్కడికి తీసుకొచ్చారేంటే? వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటే? వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. పూజ బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉంది కదా. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. బర్త్డేనా? ఎవరిది? పూజదే. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. నానా, నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు. అద్భుతమైన కేక్ చేయిస్తాను. కేక్ స్పెషల్ కేక్. అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా? రండి. ఆహా, పర్లేదు. గౌతమ్, అమ్మాయి ఎవరో తెలుసా? నాకు కాబోయే కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? అంత కన్ఫ్యూజన్ ఉంది. నీకు వంటలు చూపిస్తాను. ఎవరు? అరే నమస్తే. పూజ, నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజ, నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదురా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? గది ఓహో, తన గది చూపించలేదని. ఇదే వాడు రూమ్. చూడు, పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును, ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు? నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను కేక్ తర్వాత నేను నీకు కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది. ఆగండి, వాడు వస్తాడు. ఉండండి. ఏవా బాబు. హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్రహ్మరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే, తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు. నాకెందుకు ఫోన్ చేస్తున్నావే? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థాంక్యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. తీసుకో. సరే, వస్తానా? బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు. కోడలి పిల్ల సూపరు. ఆయనకి చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా, బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా.
నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి కేక్ అరేంజ్ వద్దరా, కేకు లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి, కేకులు లేకుండా బర్త్డేకి వాల్యూ. సాయంత్రం వద్దన్నా అన్న. కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఎక్కడ? అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్ అలా నాకేసి? అదే లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకే సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు టెస్ట్ చేశారు కదన్నా. అవును, నువ్వు సూపర్ బాబా. చిన్నిట్రా. ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహా స్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. నిజం చెప్పాను. పగలు కొట్టండి రా. కూర్చో. ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళయ్యాక మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న? చూసారా బాబు గారు, మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో. మీ అన్నయ్య అనుకున్నాను, నువ్వు వాడుకునే పెద్ద ముదురువే. ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? ఏంటి దౌర్జన్యం? ఎవడరా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక. తీసుకెళ్ళండి రాయిడ్ని. రే బేకరీ, నీ కొడుకుతో చెప్పు, నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను. రండ్రా. నానా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారేంటండి? నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశాను నీకు? అని నేనే అవి చూసుకున్నాను. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు. నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతూ కట్టుకున్నావు. ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను. నన్నే నవ్వులు పాలు చేశారు కదే. నేనే తప్పు చేయలేదన్నయ్య. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ నీ అంతా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారునప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్య. చాలు, ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నేను చంపేత తేవద్దు. పో పో పో. పూజ ఉండరా. బాబాయ్ బాబాయ్, చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా. తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచారని చాలా గర్వపడేవాడిని. నువ్వేదైనా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే అని సరిపెట్టుకునేవాడిని. కానీ ప్రాణాలు తీసే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు నాన్న? మీ నాన్న చచ్చిపోయాడురా. అమ్మా వద్దురా, మనక నరసింహ వాడి చెల్లెలు వద్దురా. నరసింహ ఒరే తమ్ముడు ఎక్కడికి రా. మీ నాన్న చచ్చిపోయాడురా. మనక నరసింహ వాడి చెల్లెలు వద్దురా.
కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారునప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుందనుకోలేదు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నిన్ను చంపేంత తేవద్దు. పో లవ్ ఫెయిలా? ఎగ్జామ్లో ఫెయిలా? ఈ మధ్య ఉద్యోగం పేరుతో కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. సూసైడ్ అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చనిపోయి మీరందరూ బాగానే ఉంటారు, కానీ మీ పైన ఎన్నో కళ్ళు కన్నా మీ అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించారా? నాకున్న ప్రాబ్లమ్స్కి నేను 10-15 సార్లు సూసైడ్ చేసుకొని ఉండాలి, కానీ నేను స్ట్రాంగ్గా లేను. హలో హలో, ఎక్కడికి? ఇంటికి. అలా అని ఇలా వెళ్ళి ఏ ట్రైన్ కిందో బస్ కిందో నీ తలబెట్టావనుకో, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో యువతి ఆత్మహత్య అని నేను చదివి అయ్యో దగ్గరుండి ఈ అమ్మాయి నేను కాపాడలేకపోయానే అని గిల్ట్ కాన్షియస్తో లైఫ్ లాంగ్ బాధపడాలి. ఆ టార్చర్ అంతా నాకెందుకు? పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి నేను తీసుకెళ్తారు. హలో, ఎవడీడు హెడ్లైట్ వేసుకొని? నీ దగ్గరకే వస్తున్నా, నువ్వేం కంగారు పడకు. వీడొక మెంటల్, వీడితో ఒక పాత బాకీ ఒకటి సెటిల్ చేసుకోవాలి. అన్నయ్య పూజ ఏనా లేచిపోతున్నారా? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య అన్నయ్య అది రావే. నేను చెప్పేది ముందు క్లారిటీగా వినండి, దాని తర్వాత చెప్పేది మాట్లాడుతుంది. అన్నయ్య అతను ఎవరో నాకు తెలీదు, అతనేం చెయ్యొద్దు. చెప్పేది నేను చెప్పేది నువ్వు తొందరపడి పొరపాటు పడుతున్నావు. నాకు మీ చెల్లెలకి దగ్గర రావద్దు, చెప్పేదేనండి. వద్దన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య.
చచ్చిపోతావని చెప్పానుగా, చచ్చిపో. రా. అసలు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? చాలా తప్పు చేస్తున్నావన్నయ్య. ఆ మాట నేను అనాలి? ఏం తక్కువ చేశానండి? కోట్లు కాదని కేకులు అమ్ముకునే వాడితో వెళ్ళిపోతావా? సిగ్గు లేదా నీకు? అన్నయ్య ప్లీజ్, అతను ఎవరో వాడెవడో నీకు తెలీదు అంతే కదా? అవును. వాడెవడో తెలియకుండానే వాడితో ట్యాంక్ బండ్ మీద కలిసి ఐస్ క్రీమ్ తిన్నావా? వాడెవడో తెలియకుండా వాడి ఇంటి నుంచి కేక్ తెచ్చుకున్నావా? లేదా వాడెవడో తెలియకుండానే వాడితో లేచిపోవడానికి తయారుగా ఉన్నావా? ఇదంతా అబద్ధం. చెప్పిన అబద్ధాలు చాలు. నన్ను నమ్మించడానికి ట్రై చేయొద్దు. వినడానికి నేను రెడీగా లేను. ఇదిగో చూడు, నేను చూసిన హోమ్ మినిస్టర్ కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఈ మాట ఇన్నాళ్ళు నీ మీద నమ్మకంతో చెప్పాను. ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను. బయటికి వెళ్తే నీ కాళ్ళు ఎరుగుతాయి. బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం. లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి. ఏంటి పూజ, ఇలా అయితే ఎలా చెప్పు? వారం రోజులైంది నువ్వు సరిగ్గా భోజనం చేసి. ఊరుకో ఇంకా. నాకేం తెలీదు వదినా, అతను ఎవరో కూడా తెలీదు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? తొందరపడ్డావేమోనన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏంటి ఏంటి ఏంటి? 1 సెకండ్ సార్, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా. హోమ్ మినిస్టర్ తెలిస్తే ఏమైతే అన్నా? ఎమ్మెల్యే పదవి దొబ్బుద్ది. హలో సార్, నమస్కారం సార్. హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు సార్. చెల్లమ్మ జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించో. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్, అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో.
బావా ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాల్ జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ జారి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారంట, ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా.